ప్రజెంట్ టైం వచ్చేసి 1 అవుతుంది మా. ఇలా నేను కొట్టింది ఓన్లీ ఓలా అండ్ ర్యాపిడో, ఈ రెండే కొట్టినా, నేను ఇంకేం కొట్టలేదు. 277.7 ఇప్పటికన్నా కిలోమీటర్ తిరిగిన, అంటే ఆల్మోస్ట్ 280 కిలోమీటర్లు ఇలా నేను తిరిగింది. ఎన్ని కిలోమీటర్లు తిరిగితే చచ్చిపోతారు మా మనుషులు. ఇలా వచ్చి 14 గంటలు కష్టపడ్డా. 14 గంటలు కష్టపడితే నేను ఎర్న్ చేసిన అమౌంట్ హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను1. ప్రజెంట్ టైం వచ్చేసి 6 అవుతుంది. ఇలా పొద్దుగాలనే స్టార్ట్ అయిపోయినా. ఏంటంటే ఇలా సోమవారం కదా, రైడ్లు ఎక్కువ ఉంటాయి, అట్లా అన్నట్టు పొద్దుగాలనే స్టార్ట్ అయిపోయినా. ఇలా వచ్చేసి సాయంత్రం వరకు మనం గట్టిగా పెట్టిన టార్గెట్ అయితే, ఎందుకంటే లాస్ట్ టైం ఒక ఆయన దమ్ముంటే 3000 కొట్టున్నాడు కదా, కొట్టలేకపోయినా. కాబట్టి ఈసారి ఏంటంటే కనీసం 2000 టచ్ చేద్దాం, ఎందుకంటే సోమవారం పూట రైడ్లు మంచిగా పడతాయి కదా, అట్లా అన్నట్టు పొద్దుగాలనే స్టార్ట్ అయిపోయినా. చలి మాత్రం బాగా పెడుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఓల్టా కొత్తగా వచ్చింది కదా ఒక యాప్, దాంట్లో జాయిన్ అయినాం. ఇవాళ నిన్న రాత్రి 10:30కి అనుకుంటా మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఫిల్ చేసేసిన. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, బండి ఆర్సీ, ఇవన్నీ అండర్ వెరిఫికేషన్లో వచ్చింది. అది ఒకవేళ వెరిఫికేషన్ అయిపోయి మన ఐడియా అనేది వస్తే ఒకసారి దాన్ని కూడా ట్రై చేద్దాం ఎట్లుంటుంది అనేది. ఎందుకంటే దాని గురించి చాలా విషయాలు అయినా, అదేందనేది మనం ఇప్పుడు దాన్ని అది వచ్చిన తర్వాత, ఐడి అనేది యాక్టివేట్ అయిపోయిన తర్వాత అది వస్తుంది కదా, ఐడి మనకు వచ్చిన తర్వాత దాని గురించి మనం క్లియర్గా చెప్తాను నేను. అట్లా అన్నట్టు ఇప్పుడు నేను దాని గురించి అయితే ఏం మాట్లాడాను. జస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆ ఐడి తీసుకుంటున్నాం మనం. ఆల్రెడీ ఐడి ప్రూఫ్స్ అన్ని సబ్మిట్ చేసిన. జస్ట్ ఐడి ఆన్ కాగానే డ్యూటీ ఆన్ చేద్దాం. అట్లనే దాని గురించి కూడా చెప్తా. రైట్, మరి స్టార్ట్ అయిపోదాం. ఫస్ట్ అయితే కాపరాకి పోయి పెట్రోల్ కొట్టించేసుకోవాలి. అయ్యి అమ్మా, యూ హ్యావ్ మిస్డ్ అంట, పడనే వాళ్ళు లేదు, వెళ్ళిపోయింది. ఎంత రెడీగా ఉన్నారేమో యాక్సెప్ట్ చేయడానికి. ఫస్ట్ అయితే కాపరాకి పోయి పెట్రోల్ కొట్టించుకొని తర్వాత స్టార్ట్ అయిపోదాం. రైట్, మన కోలాలో ఫస్ట్ రైడ్ పడ్డది ప్రగతి నగర్ నుంచి కుకట్పల్లి పడ్డది. 26 కిలోమీటర్లు, 233 రూపాయలు అమౌంట్ ఏమో చూపించింది. ఫస్ట్ రైడ్ యాక్సెప్ట్ చేసిన. ఇందాక ర్యాపిడోలో పడ్డది కదా, అది మిస్ అయిపోయింది. కాకపోతే ఇదైతే యాక్సెప్ట్ అయ్యింది. అన్నానికి ఫోన్ చేసి ఎక్కించుకొని వెళ్ళిపోదాం. మనకి ఇట్లా పొద్దుగా లాంగ్ పడ్డాయి అనుకో, డబ్బున అయిపోతుంది, ట్రాఫిక్ ఉన్నది కదా, అట్లా అన్నట్టు. హలో అన్న, ఓలా నుంచి కాల్ చేస్తున్నా. ఇది ప్రగతి నగర్ బస్ స్టాప్లో ఉన్నా అన్న, మీరేనా? ఓకే అన్న. ఓటీపీ అన్న 2563 68 2568. ఎక్కడ అన్న? 26 కిలోమీటర్స్ 49 మినిట్స్ చూపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 1 అవర్. ఒకసారి ఎటు చూపిస్తుంది మ్యాప్, ఎయిట్ సైడ్ నుంచి బాలాజీ నగర్, యాప్రాల్, తిరుమలగిరి. ఓకే, సెట్. ఇక మ్యాప్తో మనకు పని లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయి నింపేద్దాం. 234 అన్న, థ్యాంక్ యూ అన్న. 234 క్యాష్ కలెక్టెడ్. రైట్, ఓలాలా ఇంకొక రైడ్ పడ్డది. 350 మీటర్లు ఉంది పికప్. 5.5 కిలోమీటర్లో 5 కిలోమీటర్లు ఉంది డ్రాప్. 70 రూపాయలు ఇచ్చాడు. నాకు సర్జు అన్నట్టు ఉంది. వెళ్ళిపోదాం బా. నాకు పొద్దుల లాంగ్ రైడ్లు కావాలి, ఇట్లా 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు కాదు. ఆ సర్జు ఉంది కదా, అందుకే యాక్సెప్ట్ చేసిన. లాంగ్ రైడ్లు అంటే 10 పైన ఉన్నాయి అనుకో, ఫాస్ట్గా వెళ్ళిపోయి ఫాస్ట్గా దింపేస్తాం. 9 వరకు మనకు అమౌంట్ ఒక 400 ఇట్లా 500 అయింది అనుకో. తర్వాత ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి కొంచెం నిమ్మలంగా అవుతుంది రైడ్లు అనేది. అందుకనే ఇప్పుడు ఒక మేడం ఉంది, ఆమెనే అనుకుంటున్నాను నేనైతే. మీరేనా మేడం? 8101. ఎక్కడండి? ఇటు వెళ్ళాలా? ఓకే, ఇక్కడ అర్థం కాలే. ఓకే మేడం, మ్యాప్ లొకేషన్ కరెక్టే ఉందా? 64 మేడం, థ్యాంక్ యూ. అయిపోయింది మా 64 రూపీస్. ఓకే అన్న. 444 అంటే 4 లీటర్ల 13 వంతేమో వచ్చింది. ఇక నిమ్మలంగా 200 కిలోమీటర్ తిరిగి వచ్చి మావా. ఆహా, 8.5 కిలోమీటర్లు అంట బైక్. ఆడనో ఇది. రైట్, 400 మీటర్ల పికప్ ఉంది. చాయ్ తాగే వరకున్నా గ్యాప్లో రైడ్ పడ్డదిగా. ఓటీపీ అన్న 1923. ఎక్కడన్నా? 8.6 15 మినిట్స్ చూపిస్తుంది. ఓకేనా అన్న? 89 అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. అయిపోయింది మా 90 రూపాయలు క్యాష్ కలెక్టెడ్. ఫోన్పే చేస్తారేమో, వాలెట్లో కొట్టిద్దాం అనుకున్నా, చేస్తే బాగుండగా. చూద్దాం నెక్స్ట్ రైడ్ ఏది మారుతుందో, అటు ఆడిపోదాం. మేడం
7336 ఎక్కండి మేడం. ఓకేనా? రైట్. 18 కిలోమీటర్లు 37 నిమిషాలు చూపిస్తుంది. వెళ్ళిపోదాం. 8:42 వరకు వెళ్ళిపోతాం అంట అక్కడికి. అయ్యో ఏమైంది? పడిపోయాడు. ఏమైందమ్మో? ఇక్కడ ఆపాలా మేడం? లోపలికి పోవాలా? ఇక్కడ ఆపేయాలా? 138 మేడం. థ్యాంక్ యూ. 17.5 కిలోమీటర్లకి అంటే 17.7 కిలోమీటర్స్కి 152 రూపీస్ ఇచ్చింది మా. మిగతా వాలెట్లో యాడ్ చేసినట్టున్నాడు. గింత లాంగ్ పడుతున్నాయి పికప్. అవి ఇందాక అన్నది ఏమైంది? అన్న కింద పడిపోయాడు సడన్లా. నా సిగ్నల్ నుంచి వస్తున్నా చూసావు, సడన్గా కింద పడిపోయాడు. ఓ అమ్మ, ఎవరైనా అడ్డం వచ్చిరా లేకపోతే అయినంత లైన్ల కింద పడడా తెలియదు. 77 అన్న. థ్యాంక్ యూ. మీరేనా? ఇది అది తీసుకోపోవాలా? ఇబ్బంది అయితే అన్న రోడ్ల మీద. ఆయన పట్టుకొని కూర్చుంటాడు రోడ్డు మీద, నాకు ఇబ్బంది అవుతుంది. వెళ్ళేటోళ్ళు వెళ్తారన్న. నార్మల్ ఏంటంటే 1% తీసుకుపోవడే ఇది రైడ్ అంతే. లగేజ్ అంటే బ్యాగ్ కానీ అని ఉంటే ఓకే, కానీ లెంత్ ఎక్కువైపోతుంది. ఏముందా అన్న? 10 feet పైప్ అన్న అది. ఇప్పుడు 10 feet పైప్ అది. మనిషి ఉండే హైట్కి అది కూర్చుంటే ఎంత పైకి వస్తుంది? బ్యాగ్ ఏదైనా సూట్ కేసు లాంటివి ఉన్నా అడ్జస్ట్ చేసుకుంటా, కానీ అది లెంత్ ఎక్కువ అయిపోతుంది. నాకు ఇబ్బంది మేడం, డ్రైవ్ చేసేది నేను కదా. పోలీసు వాళ్ళు ఆపినాక నాకే ఇబ్బంది. ఆయనకేం కాదు, రైడ్ బుక్ చేసిన మీకు కూడా ఏం కాదు. నేను నా సేఫ్టీ చూసుకోవాలి, ఈయన సేఫ్టీ చూసుకోవాలి. పైప్ సేఫ్టీ కాదు నాకు. ఓటీపీ 2262. ఆయనకు ఒకటే చెప్పు. తెలుగేనా ఆయన? హిందీయా? ఒకటే చెప్పు, ఎవరు తాకుండా చూసుకోమని చెప్పు. 15 కిలోమీటర్లు 26 నిమిషాలు చూపిస్తుందా? ఓకేనా? ఇంకో ఇట్లా పైపులు ఇబ్బంది అయితే అని చెప్పేసి చెప్తా, అర్థం చేసుకోరు ఇంత కూడా. అది ఏమవుతుంది అంటున్నాను. ఏమవుతుంది ఏంది? పోలీసు వాళ్ళు పొట్టు ఎత్తారు. నేను ట్రాన్స్పోర్ట్ అయ్యేమన్నా అర్థం చేసుకోవాలి. అవో ఇప్పుడు ఆ 15 కిలోమీటర్లు ఆయన పట్టుకున్నట్టు కూర్చుడు, ఆయన చేయి నొప్పి లేవుదా? आप काम करते हैं ना? आप उनका पास काम करते हैं? फिर 15 किलोमीटर ऐसा पकड़ने को लिए मुश्किल नहीं हो जाता? हाँ नहीं, वो आपको मुश्किल नहीं होता 15 किलोमीटर ऐसे जाने के लिए? 4 पाइप है ना? 4 पाइप है. वेट कम है, थोड़ा देख के पकड़ो ना. किसी को भी लग गया तो मेरे को भी दिक्कत होता, आपको भी दिक्कत होता. మనిషిని ఒక్కళ్ళు ఎక్కించుకోవడం అంటే ఓకే కానీ ఈ పైపులు చూడవు నా ముందుకు వచ్చింది. అది ఎంత ఉన్నాయి? గింతే ఉన్నాయి కదా. 10 feet పైపు అది. 15 కిలోమీటర్లు ఎట్లా పట్టుకుంటాడో ఆయన. ఆయనకంటే భయం నాకే ఎక్కువ ముందు కాల. 142 అన్నా. दे दो 200 दे दो. 60 रुपीज दे देता आपको. 2 रुपीज चेंज दे तो दे दो, नहीं तो नहीं. कोई बात नहीं, दे दो. థ్యాంక్ యూ. 142 రూపాయలు అయింది. కాకపోతే 140 రూపాయలు తీసుకున్నాం, 2 రూపాయలు తక్కువ. ప్రజెంట్ మనం ఏడున్నామంటే కొల్లూరు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల దగ్గర ఉన్నాం మావా. మస్తు బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ మనం ఎంత 111 బ్లాక్ నెంబర్ దగ్గర దింపినాం. అంటే నేను దింపింది 111 అంటే ఇక్కడ 111 పైన ఉన్నాయి బిల్డింగ్లు. ఒక్కొక్క బిల్డింగ్లో ఎన్ని రూమ్లు ఉన్నాయో, ఎన్ని ఫ్లాట్లు. ఏమో మామూలుగా లేవు కదా, కనిపిస్తున్నాయి డబుల్ బెడ్రూమ్లో. ఇప్పుడు ఈ నుంచి ఎటు పోవాలనో ఏమో. ర్యాపిడ్ అయితే ఆన్లో ఉంది, ఓలా కూడా ఆన్ చేసింది అనుకో. ఈ నుంచి ఎటన్నా పడితే బాగుండు. ఓటీపీ మేడం 5303. ఎక్కండి. అమ్మ బాబాయ్. ఓకేనా? రైట్, పికప్ అయిపోయింది. 8.3 24 minutes చూపిస్తుంది. 25 రూపీస్. ఇంత తక్కువ? కూపన్లు ఏమైనా పెట్టిరా మేడం? థ్యాంక్ యూ. 67 అన్న. థ్యాంక్ యూ అన్న. 185 అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. 107 అన్న. థ్యాంక్ యూ అన్న. 96 అన్న. థ్యాంక్ యూ అన్న. 182 అక్క. థ్యాంక్ యూ. 182 రూపీస్ అయింది. కాకపోతే మనకు సిస్టర్ 200 ఇచ్చింది. ఇది ఆపాలా? అమ్మయ్యా, గుర్రం ఉన్నట్టుంటది. ఆమా 102 రూపాయలు. హలో, 102 రూపాయలు అంటారా? లేవమ్మా, అన్ని కొనుక్కో తిన్నా.
వందనే నేను తిన్నది, నేనేం తినలేదు. ఏ ఫస్ట్ హలో చెప్పండి. 74 102 మేడం. ఫోన్పే చేయండి. అయిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ అమ్మా. అయిపోయింది. 102 రూపీస్ వచ్చినాయి. హైలైట్ కదా మేడం. నేను థ్యాంక్స్ మేడం అని చెప్తే తీసుకొచ్చినందుకు మీకే థ్యాంక్స్ అంటుంది. ఇది ఏమైందంటే కస్టమరు నేను ఎల్బీనగర్ కాడ ఎక్కించుకున్నా. ఎక్కగానే ఒకటే చెప్పింది, బండి మెల్లగా తీసుకుపోవాలని చెప్పింది. నేను కూడా ఒకటే చెప్పిన, మా అమ్మని తీసుకుపోతా మేడం అని చెప్పిన. నాకు తెలిసి నిజం చెప్తున్నా మామ, 15 కిలోమీటర్ల కాదు, ఎన్ని కిలోమీటర్లు, 12-13 కిలోమీటర్లు వచ్చినా. నేను ఇది స్క్రీన్ షాట్ తీసుకోలేదు, మర్చిపోయినా. ఆల్మోస్ట్ నేను 30 స్పీడ్లు వచ్చిన. ట్రాఫిక్ లేదు, రోడ్డు మీద ఏం లేదు. ఎంత మెల్లగా వచ్చిందా అంటే అంత మెల్లగా వచ్చిన. ఇంకోటి ఏంటంటే ఇట్లా హైవేల మీద వైట్ లైన్స్ ఉంటాయి చూసిన, స్పీడ్ బ్రేకర్ లెక్క చిన్నగా. వాటి కాడ కూడా ఫస్ట్ ఒక దాని దగ్గర కొంచెం నార్మల్గానే అదే 30 స్పీడ్లో పోతుంటే ఇంకా మెల్లగా అన్నది. అయిపోయా. ఆ వైట్ లైన్స్ ఏడ కనబడ్డా సరే ఎంత మెల్లగా తీసుకొచ్చినా అంత మెల్లగా తీసుకొచ్చిన. ఇక స్పీడ్ బ్రేకర్ల కాడ అయితే ఆల్మోస్ట్ 2 కాళ్ళు కింద పెట్టి స్పీడ్ బ్రేకర్ దాటిన. అంత మెల్లగా వచ్చినా మావ. ఫస్ట్ టైం ఈ రైడే అనుకుంటా. అంటే ఇంతకుముందు ఒకసారి ఒక రైడ్ చేసినప్పుడు కూడా పోయినా. ఎట్లా అంటే మేడం జర ప్రెగ్నెంట్ ఉండే, చెప్పింది అన్నా మెల్లగా తీసుకుపోతే అంటనే ఎక్కుతా లేకపోతే ఎక్కనా అన్న అని చెప్పింది. లేదు మేడం మీరు ఏం టెన్షన్ పడకూర్రి, చాలా అంటే చాలా మెల్లగా తీసుకుపోతా అని చెప్పి మెల్లగా తీసుకొచ్చిన. అప్పుడు ఆ మేడము, ఇప్పుడు ఈ మేడము. ప్రజెంట్ టైం వచ్చేసి 10:43 అవుతుంది. ఈ నుంచి ఏమన్నా ఇంటికి ఇంటికి పోతాం మావా. మొత్తానికి ఇంటి దగ్గరకు వచ్చిన మావా. డ్యూటీ అయితే అన్న ఆపేసి గంట అవుతుంది. ఏంటంటే 12 వరకే ఇంటికి వస్తుండే. కాకపోతే మధ్యలో ఫ్రెండ్స్ కలిసిర్రు, ఒక కవర్ కోసం అని చెప్పేసి ఆడనే అయినా గంట సేపు అయింది ఆడనే. ప్రజెంట్ టైం వచ్చేసి 1 అవుతుంది మావా. అంటే గంట ముందే డ్యూటీ ఆపేసిన, కాకపోతే ఇప్పుడు ఇంటికి రానికి 1 అయింది. కాకపోతే అది లెక్కలేదు, ఓన్లీ 12 వరకు లెక్కిద్దాం మనమైతే. ఒకసారి మనం వెళ్ళలేంత ఎంత కొట్టినా చెక్ చేయాలి. ఇలా నేను కొట్టింది ఓన్లీ ఓలా అండ్ ర్యాపిడో, ఈ రెండే కొట్టినా నేను, ఇంకేం కొట్టలేదు. మనం ఓలాలో 1256 రూపాయలు కొట్టినాం. ఇవాళ 1256 ప్లస్ ఇది అయిపోయింది కదా, పక్కకు పెట్టేసి తర్వాత ర్యాపిడో కూడా 0 చూపిస్తుంది. హిస్టరీ 23 రైట్. 712 రూపాయలు కొట్టినాం మనం ఇందులో. 712 ఈజ్ ఈక్వల్ 1968 రూపాయలు కొట్టినాం మనం ఇవాళ. ఇందులో టిప్పులు వచ్చేసి ఇప్పటి వరకు, అంటే పొద్దున్న నుంచి ఇప్పటి వరకు లాస్ట్ రైడ్ వరకు 80 రూపాయలు వచ్చినాయి మనకు. 80 రూపాయలు టిప్పులు వచ్చినాయి. తర్వాత ప్లస్ ఒక అన్న దగ్గర మనము 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం మధ్యలో పార్సల్కి, అదొక 30 ఈజ్ ఈక్వల్. ఇలా మొత్తం మన ఎర్నింగ్ వచ్చేసి 2078 రూపాయలు. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు తిరిగినా తెలుసా? మరి పెట్రోల్ డబ్బులు తీయాలి కదా. నువ్వు ఒకసారి ఏడుండు, ఆన్ చేస్తున్నా చూడు, నాకు అనిపిస్తుందో కనిపించదు. 277.7 ఇప్పటికన్నా కిలోమీటర్లు తిరిగినా, అంటే ఆల్మోస్ట్ 280 కిలోమీటర్లు ఇవాళ నేను తిరిగింది. అంటే ఎంత పెట్రోల్ తీసేయాలి? లీటర్కి వచ్చేసి 50 ఇస్తుంది. 5 లీటర్లకి 550 ప్లస్ హాఫ్ లీటర్కి ఒక 60, అంటే 510 రూపాయలు. ఇళ్ళకెళ్ళి మైనస్ 500 చేస్తున్నా. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు నేను సంపాదించిన అమౌంట్ 1578 రూపాయలు. ఎన్ని గంటలు కష్టపడ్డాం మనం ఇవాళ? పొద్దుగాల వచ్చేసి 6ంటికి స్టార్ట్ చేసి 2ంటికి ఇంటికి వెళ్ళిపోయినా, అంటే అవి ఒక 8 గంటలు. 8 ప్లస్ సాయంత్రం వచ్చేసి 6ంటికి డ్యూటీకి వచ్చిన. ఇప్పుడు వచ్చేసి 12 వరకు కొట్టినాయి కదా, అంటే ఇప్పుడు 1 అవుతుంది. కాకపోతే ఇది కౌంటర్ లేదు, నేను 12 వరకే ఇంటికాడికి వచ్చిన కాబట్టి 12. 6 నుంచి 12 అంటే ఒక 6 గంటలు ప్లస్ 6. ఇవాళ వచ్చి 14 గంటలు కష్టపడ్డా. 14 గంటలు కష్టపడితే నేను ఎర్న్ చేసిన అమౌంట్ 2078. అందులో నుంచి పెట్రోల్ అమౌంట్ 500 తీసేస్తే 1578. ఇందులో నుంచి 78 రూపాయలు కూడా తీసేసినా కానీ నేను ఇవాళ ఎర్న్ చేసిన అమౌంట్ 1500. 14 గంటలు పని చేస్తే 1500 రూపాయలు సంపాదించిన. అంటే ఆల్మోస్ట్ గంటకు 100 రూపాయలు మనకు వచ్చినట్టు. ఏ మాటగా మాట చెప్పాలి, ఇన్ని కిలోమీటర్లు తిరిగితే చచ్చిపోతారు మా మనుషులు. కాకపోతే నేను ఎందుకు ఇప్పుడు తిరిగినా అనేది నెక్స్ట్ వీడియోలో రేపు చెప్తా. రేపు పొద్దుగాలనే నేను డ్యూటీకి పోను. మళ్ళీ
రేపు కొంచెం వేరే పని ఉంది. ఏం పని ఉంది, రేపు నేను ఎందుకు డ్యూటీ పోను అంటున్నా అంటే రేపు వీడియో పెడతా కదా, దాంట్లో చూడరు క్లియర్గా తెలిసిపోతుంది మీకు. రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్ మరి ఉంటా. నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ వెళ్దాం. సారీ ఇందాక మధ్యలో ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఏంటంటే ఇప్పుడు నేను మధ్యలో ఆలోచిస్తుంటే నాకు గుర్తొచ్చింది, ఇందాక నేను పెట్రోల్ డబ్బులు 500 తీసేసిన. అంటే నేను 277 కిలోమీటర్లు కదా, 250 కిలోమీటర్లకి 550 రూపాయలు పెట్రోల్ తీసేస్తాను నార్మల్గా అయితే. కానీ 277 కిలోమీటర్లు తిరిగినాం మనం, అంటే 600 చిల్లర తీసేయాలి పెట్రోల్. నేనేం చేసిన, లెక్కేసి 500 తీసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే 2078 రూపాయలు మనం కొట్టినాం కదా ఇందాక, ఇందులో నుంచి మైనస్ 650 రూపాయలు తీసేస్తున్నా. అంటే మనం ఇవాళ ఎర్న్ చేసిన అమౌంట్ 1428 రూపాయలు. అంటే 1400 అనుకో. 14 గంటలు మనం పని చేస్తే మనం సంపాదించిన అమౌంట్ 1400. ఇందాక లెక్కేసేటప్పుడు నేను ఏ మూడు లెక్కేసినా ఏం అర్థం కాలేదు. 650 500 వేసిన. రైట్ మరి ఉంటా. బాయ్.